హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మేము పాకల బీచ్ వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. సో మా ఊరు దగ్గర నుంచి కందుకూరు మీదుగా సింగరాయకొండ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సింగరాయకొండ దగ్గరలో. సో మేము ఇంటి దగ్గర ఉండగా వర్షం లేదు. సింగరాయకొండ ఎంటర్ అవ్వగానే ఇలా వర్షం పడింది. మా ఆశల మీద నీరు గారినట్టు అయిపోయింది. చూసారా, రోడ్స్ మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. సింగరాయకొండలో రోడ్ వర్క్ జరుగుతుంది. మధ్యలో స్నాక్స్ తీసుకుందామని ఒక బేకరీ దగ్గర ఆగాము. చూసారా, ఇవన్నీ నేను అస్సలు తిననండి. ఇవన్నీ నేను కనీసం చూడటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఎందుకో ఇలా ఈ ఫుడ్ అంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అక్కడ కూర్చొని తినడానికి కూడా ఎంత బాగుందో కదా. అండ్ ఇక్కడ ఇది సింగరాయకొండ రైల్వే గేట్ అనమాట. సో గేట్ వేసేసారు అటు ఇటు. మేమైతే ఇంకా ట్రైన్ ఎప్పుడు వెళ్తుందా అని చూస్తున్నాం. చిట్టి కూడా అది అడుగుతుంది, ఎందుకున్నాం ఇక్కడ అని. అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ దారిన వెళ్ళాలి. సింగరాయకొండ రైల్వే గేట్ దగ్గర నుంచి పాకల బీచ్ జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. ఇది పాకల అండి, వచ్చేసాము. సో పాకల ఊరు ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, అన్నీ దగ్గరలో ఉంటాయి. గుడి, చర్చ్, మసీద్ అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. సో వాళ్ళ యొక్క యూనిటీని మెచ్చుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదైతే పాకల అన్నమాట, మత్స్యకారులు ఉండే ప్రాంతం. సో ఇక్కడ నుండి నేనైతే అనుకునేదాన్ని, ఇక్కడ కానీ ఉన్నట్టు డైలీ వాకబుల్ డిస్టెన్స్లో బీచ్కి వెళ్ళి వచ్చేవాళ్ళం, వాకింగ్ వెళ్ళినట్లు అని. అంత దగ్గర అన్నమాట, జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. కనిపిస్తుంది కదా బీచ్. అసలు నా మాటలను మీకు నా హ్యాపీనెస్ అర్థమైపోయి ఉంటుంది. అసలు స్పెషల్ ఇక్కడికి రావడానికి కారణం మా యశ్వంత్, మా బాబు తెలుసు కదా. సో తనకి బీచ్ అంటే ప్రాణం. ఎక్కడికైనా వెళ్దామని అడిగితే బీచ్ అంటాడు. ఇదైతే నేను దిగి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో చూసారా. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ బ్యాగ్స్ మా బ్యాగ్స్ అన్నీ పట్టుకుంటే వాళ్ళైతే ఊరుకోకుండా రికార్డ్ చేస్తున్నాం నన్ను, నా మొబైల్ పెట్టుకొని. అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం వెనక్కి, ఎందుకంటే మేము ఫుడ్ అనేది కందుకూరులో తీసుకున్నాం పార్సల్. కానీ బీచ్లో తినడానికి అంత ప్రాపర్ ప్లేస్ అనిపించలేదు గాలికి. సో అందుకని మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తున్నాము. పచ్చని తోటలు, పొలాలు, సూపర్ ఉంటుంది వెదరు. అది కాక లైట్గా వర్షం పడేలా ఉంది. అది కూడా కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే 70 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాం బైక్ మీద. ఇలా ఉంటాయి మిడిల్ క్లాస్ కష్టాలు. సో ఇంత దూరం వచ్చాక వర్షం పడి మళ్ళీ బీచ్లో ఎంజాయ్ చేయలేకపోతే ఎంత బాధగా ఉంటుంది. అందుకని అదే అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ వచ్చిన దారిలోనే, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి 1 దాటింది టైము. సో లంచ్ చేసేసి వచ్చి ఉందాము అన్నట్లు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం కూడా పాకల అనే ఊరు. అంటే ఎక్కువ ఫిషర్మెన్స్, అదే మత్స్యకారులు ఉండే ఊరు. అండ్ అక్కడ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తే సూపర్ ఉంటుందండి, పొలాలు అన్నీ. మేమైతే వచ్చేసాం. పైన బాగా గమనించారా? సో ఇక్కడైతే మేము బిర్యానీ తిన్నాం. కళ్ళు కుండలండి, తాటి కళ్ళు అక్కడ ఉన్నాయి కదా. సో అవి నేనైతే ఈ వీడియో చేశాను. ఫస్ట్ టైం చూడటం నేను వాటిని అలా కట్టడము. సో ఎక్కడైనా షార్ట్స్లో, మొబైల్లో, టీవీలో అలా చూడటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మేము తిన్న ప్లేస్, అక్కడ క్లైమేట్, వెదర్ సూపర్ ఉంది కదా పొలాల మధ్య. సో మేము వీలైనంత వరకు మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాము. అంటే కుదరటం తక్కువ, అలా కుదిరినప్పుడు తక్కువ టైంలోనే మేము మంచిగా దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాము. కళ్ళు కుండలు చూసారా, అంత హైట్ ఎలా ఎక్కుతారా అనిపించింది నాకైతే. హైట్ అంటేనే భయం నాకు. అంత దూరం ఎక్కి నిజంగా గౌడనలకు హ్యాట్స్ ఆఫ్ అండి. అంత హైట్ ఎక్కడం రిస్క్ అనమాట. అండ్ అప్పటికే లైట్గా వర్షము పడుతున్నట్లు అనిపించింది నాకు వెదరు. మేమైతే ఫుల్ భయపడిపోయాము, ఇంత దూరం వచ్చాం కదా ఏమవుతుందని. కానీ వచ్చేసాం మళ్ళీ బీచ్కి. మేము బీచ్లో అడుగు పెట్టామో లేదో క్లైమేట్ మారిపోయిందండి. వర్షం పడేలా ఉన్న సూచనలు తగ్గి లైట్గా ఎండ స్టార్ట్ అయిపోయింది. అమ్మ అనుకున్నాము, వచ్చాం కదా, డిసప్పాయింట్ అయ్యి వెళ్తామేమో అనుకున్నాము. సో కాకుండా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడైతే నేనే ఫుల్, నాకు కొంచెం భయము వాటర్ అన్నా హైట్ అన్నా. కానీ
ఫ్యామిలీతో ఉన్నప్పుడు బాగుంటుంది ఆ భయం కూడా. వాళ్ళు అందరం సరదాగా ఏదో ఒకటి అనుకుంటూ. అండ్ ఇక్కడ మా వారు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. మా యశ్వంత్ అయితే వాడిని కంట్రోల్ చేయలేము అసలు వాటర్ దగ్గర. సో కాపాడుకుంటూ పడతాడు, లేస్తాడు, భయంకరంగా బీభత్సంగా ఆడుకున్నాడు అనమాట ఆ రోజు. బాబుకైతే భయము, కొంచెం ఊరికే కాళ్ళు తడిచేంత దూరం వరకు అయితే ఉంటుంది. కొంచెం లోపలికి తీసుకెళ్ళాలంటే మేము కానీ నేను కానీ మా వారు కానీ ఎవరిమైనా ఎత్తుకుంటే ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ టైం. మా హ్యాపీనెస్ మా ఫేస్లోనే కనిపిస్తుంది కదా మీకు. పెద్ద పెద్ద వాటికి కదండి, చిన్న చిన్న విషయాలు ఆనందం వెతుక్కుంటాం కదా, ఆ టైప్ మేము. చిట్టి దగ్గరికి వెళ్ళి ఫోన్ చూపిస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ వేస్తుంది. అసలు నేను ఏం తీస్తున్నానో కూడా చూడదు. ఆ రోజు అమావాస్య అనమాట, అందుకే ఇలా అలలు చాలా టూ మచ్ ఉన్నాయి. వాటర్ ఎక్కువైన ఫీల్ ఉన్నది నాకు. చిట్టికి ఎంత భయమో, అసలు ఎవరి చేతులు వదిలిపెట్టట్లేదు. అందుకే నేను ఎత్తుకుంటున్నాను. మేము ఇయర్లీ 2-3 టైమ్స్ పాకలా వెళ్తాము. అంటే మాకు నియర్ బై అంటే అంత నియర్ బై కాదు, 70 కిలోమీటర్స్ అనమాట. కానీ 70 కిలోమీటర్స్ అన్నది వన్స్ అక్కడికి వెళ్ళినాక ఏం అనిపించదు, అంత బాగా అనిపిస్తుంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి నా వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవటం అస్సలు మర్చిపోవద్దు. సూపర్ ఉంది కదా వ్యూ. నేను చదువుకుంది మొత్తం చెన్నైలోనే, చిన్నప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా చెన్నైయే. ఇది ఎందుకు చెప్తున్నానంటే బీచ్ చూడంగానే నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సో మా యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది బీచ్. అండ్ ఇక్కడ నా చిన్న తల్లితో అసలు ఎంత బాగా ఉంటుందో నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తన ఎగ్జైట్ అవుతూ భయపడుతూ తన యొక్క ఎక్స్ప్రెషన్స్ అంత క్యూట్ ఉండే ఆ రోజు. మా కాలేజ్ డేస్ ఎందుకు గుర్తొచ్చాయో చెప్తాను. సో మెరీనా బీచ్ తెలుసు కదా, వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బీచ్. సో అది మనకి చాలా పెద్దది కాబట్టి యూనివర్సిటీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. సో మేము ఎవ్రీ టైము ప్రతి సెమ్కి యూనివర్సిటీ వెళ్ళి సైన్ చేయాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడల్లా బీచ్కి వెళ్ళే వాళ్ళం. కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే జస్ట్ అప్పుడు కాళ్ళు మాత్రమే తడుపుకునే వాళ్ళము. ఎందుకంటే మళ్ళీ సేమ్ డ్రెస్లో రిటర్న్ రావాలి కదా, సో ప్రాపర్గా బాగుండదేమో అని చెప్పి బస్సులలో రావాలి అని అంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఫుడ్ మాత్రం ఫుల్ తినేవాళ్ళము అక్కడ కనిపించిన చెత్త అంతా. కానీ ఇప్పుడైతే అసలు ఆల్టర్నేటివ్గా ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాం, ఫుల్ తడిచి ముద్దయిపోతున్నాం, మార్చుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మా వారు అంటారు కదా, మనతో మన టైంకి వచ్చేపు స్పెండ్ చేయాలని, అలా అన్నట్లు ఒక 10 seconds అలా తనను తాను రిలాక్స్ అవుతూ అలా కూర్చుండిపోయారనమాట. వాటర్లో ఉండి ఉండి అలసిపోయారు. సో రిలాక్స్ అవుతున్నారు. సో అలా కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంలో కూడా నా ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మేము మొత్తము 6 సెమ్ములకు గాను ఒక 10 times వెళ్ళుంటాం బీచ్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెళ్తున్నాం ఇయర్లీ 2-3 times అలా. కాకపోతే కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు. సో స్కూల్ డేసే, కాలేజ్ డేసే. అండ్ ఇది నా ఫేవరెట్ పిక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫుల్ తడిచిపోయాము, నేనైతే పడిపోయాను. ఇక్కడ చూసారా, ఇది నా ఊరికే సరదాగా తీసుకున్న వీడియో అనమాట. ఊరికే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, ఇలా స్టీల్స్ ఇవ్వాలి. ఈ మధ్య షార్ట్స్ కూడా పెట్టుకుంటున్నాం కదా, సో అందుకని ఇలాంటివి పిచ్చి పిచ్చి స్టీల్స్ అని ఇచ్చి వీడియోలు తీసుకున్నాం అనమాట. సో మీరు లాస్ట్గా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియోని పూర్తిగా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడికైతే పూర్తిగా అయిన తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ రూమ్కి వచ్చాము. సో వాటర్ ఉంటుంది, స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము.
చిట్టి అయితే నా వీడియో తీయొద్దు అని చెప్తుంది. ఇంట్రెస్ట్ లేదంట, ఇప్పుడు నాకు కనిపించను, నా వీడియో తీయొద్దు అని కోప్పడుతుంది అనమాట. అండ్ దెన్ నా బయటకు వచ్చిన తర్వాత మేము ఒక ఫుల్ ఫిష్ ఫ్రై తీసుకున్నాము. తర్వాత కూల్ డ్రింక్స్, ఇంకా ఎగ్ బజ్జీ అవి తిన్నామన్నమాట. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తినలేదు. జస్ట్ వెళ్ళేసరికి, ఇంటికి రీచ్ అయ్యేసరికి 9-10 అయింది. సో జస్ట్ మేము హాట్ వాటర్ పెట్టుకొని స్నానం చేసి ఇంకా పడుకున్నాం అంతేను, ఏం తినలేదు. ఎందుకంటే ఇంకా బాగా టైర్డ్ అయిపోయాం వాటర్లో ఎగిరి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? సో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది నా క్యూటెస్ట్ మూమెంట్ బీచ్లో, అందుకే లాస్ట్గా యాడ్ చేశాను. మా ఫేసులు చూసారా ఎలా ఉన్నాయో.